నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో మనము 3వ సూత్రము అంబట్ట సూత్రాన్ని ప్రారంభించుకున్నాం. ఒకసారి భగవానుడు 500 భిక్షువులు గల పెద్ద భిక్షు సంఘంతో కోసల దేశంలో చారిక చేస్తూ ఇచ్చానంగళం అనే బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకుంటాడు. చేరుకొని అక్కడ ఇచ్చానంగళ వనఖండంలో అంటే అడవిలో ఉంటూ ఉంటాడు. ఆ సమయంలో పోక్కరసాతి బ్రాహ్మణుడు ఉక్కట్ట గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ గ్రామము అతనికి కోసలరాజు చేత దానంగా ఇవ్వబడుతుంది. ఈ పోకరసాతి బ్రాహ్మణుడు భగవానుని కీర్తిని గురించి విని ఆయనను దర్శించుకోవాలని అనుకొని మొదట తన శిష్యుడైన అంబట్టుని బుద్ధుని దగ్గరికి పంపిస్తూ ఆయన కీర్తి లోకంలో బాగా వ్యాపించి ఉన్నది, మరి ఆయన కీర్తికి తగినట్టుగా ఉన్నడా లేదా తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. అయితే అంబట్టుడు ఆయన కీర్తికి తగినట్లుగా ఉన్నది లేనిది నాకు ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు బ్రాహ్మణుడు మన వేదమంత్రాలలో 32 మహాపురుష లక్షణాలు చెప్పబడినవి. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇంటిలో ఉంటే చక్రవర్తి ధర్మరాజు అవుతాడు, లేకపోతే అంటే ప్రవరజ్య తీసుకుంటే లోకం యొక్క అవిద్య అనే ముసుగును తొలగించే బుద్ధుడు అవుతాడు అని చెప్తాడు. సరే అని ఆ అంబట్ట బ్రహ్మచారి భగవానుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు భగవానుడు తిరుగుతూ ఉన్నప్పుడు అంబట్టుడు కూర్చొని మాట్లాడతాడు. భగవానుడు కూర్చొని ఉన్నప్పుడు అంబట్టుడు తిరుగుతూ మాట్లాడతాడు. పెద్దలతో వ్యవహరించే పద్ధతి అది కాదు. అందువల్ల కొంతసేపు చూసి భగవానుడు అంబట్టునితో పెద్దవారైనటువంటి బ్రాహ్మణులతో ఆచార్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీవు ఇప్పుడు నాతో ప్రవర్తించిన విధంగానే ప్రవర్తిస్తున్నావా లేదా ప్రవర్తించావా అని అడుగుతాడు. దానికి అంబట్టుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. శ్రీమాన్ గౌతమ లేదు, బ్రాహ్మణుడు నడుస్తున్న బ్రాహ్మణునితో నడుస్తూ మాట్లాడటము సరి అయినది. బ్రాహ్మణుడు కూర్చున్న బ్రాహ్మణునితో కూర్చొని మాట్లాడటం సరి అయినది. బ్రాహ్మణుడు పడుకున్న బ్రాహ్మణునితో పడుకొని మాట్లాడటం సరి అయినది. కానీ శ్రీమాన్ గౌతమ, ముండకులు, శ్రమణులు నీచులు, నల్లనివారు, బ్రహ్మకు పాదాల నుండి పుట్టినవారు, వారితో శ్రీమాన్ గౌతమునితో మాట్లాడినట్లు మాట్లాడటమే సరి అయినది. అంబట్ట, నీవిక్కడకు అర్థి అయి వచ్చావు, దానిని బాగా స్మరించుకో. ఆచార్యుని వద్ద జ్ఞానం నేర్వని అంబట్ట బ్రహ్మచారి ఆచార్యుని వద్ద జ్ఞానం నేర్చినాను అనుకున్నంత మాత్రాన నేర్చిన వారిలా ఎలా మాట్లాడగలడు? భగవానుడు ఆ విధంగా అడిగినప్పుడు అంబట్టుడేమన్నాడు? ఒక బ్రాహ్మణుడు నడుస్తున్న బ్రాహ్మణునితో నడుస్తూ మాట్లాడాలి, కూర్చున్న వానితో కూర్చొని మాట్లాడాలి, పడుకున్న వానితో పడుకొని మాట్లాడాలి, అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణునితో. కానీ ఈ ముండకులు అంటే గుండు చేసుకునే వారిని ముండకులు అని అంటారు. మొండనం అనే మాట విని ఉంటారు మీరు. ఆ ముండకులు తర్వాత శ్రమణులు, శ్రమణ సంప్రదాయానికి చెందినవారు, అవైదిక సంప్రదాయాలు శ్రమణ సంప్రదాయాలు, వాటికి చెందినటువంటి వారు నీచులు, నల్లనివారు, బ్రహ్మకు పాదాల నుండి పుట్టినవారు, వారితో మీతో మాట్లాడినట్లు మాట్లాడటమే
సరి అయినది అన్నాడు. అంటే ఇప్పుడు బుద్ధుడు కూడా శ్రమణ సంప్రదాయంలోని వాడే. భిక్షు సంప్రదాయము శ్రమణ సంప్రదాయంలోనిది, అది వైదిక సంప్రదాయం ఏమీ కాదు. అందువల్ల ఈ నింద డైరెక్ట్గా భగవానునే నిందిస్తూ ఉన్నాడు. భగవానుని మీదకే ఆ నింద. ఏమని? శ్రమణులు, ముండకులు, నీచులు, నల్లనివారు, బ్రహ్మకు పాదాల నుంచి పుట్టినవారు అని భగవానునే నిందిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవానుడు, నీవిక్కడ ఏదో ఒక కోరికతో వచ్చినావు, దానిని బాగా గుర్తు చేసుకో. ఆచార్యుని వద్ద నువ్వేం జ్ఞానం నేర్చుకున్నావు? జ్ఞానం నేర్చుకోకుండా నేను నేర్చుకున్నాను అనుకున్నంత మాత్రాన నేర్చుకున్నవాడివి ఎలా అవుతావు అని భగవానుడు అన్నాడు. అప్పుడు అంబట్ట బ్రహ్మచారి భగవానుడు తనను నేర్వనివాడు అనటంతో కోపంతో, అసంతృప్తితో భగవానునే చిన్నబుచ్చుతూ, భగవానునే నిందిస్తూ, భగవానునే అపశబ్దాలు పలుకుతూ, శ్రమణ గౌతముడు దుష్టుడు అనాలి అనుకొని భగవానునితో, శ్రీమాన్ గౌతమ, శాక్యజాతి వారు నీచులు, కఠినులు, క్షుద్రులు, వంచకులు, బ్రాహ్మణులను సత్కరించరు, గౌరవించరు, పూజించరు, బ్రాహ్మణులకు మర్యాద చేయరు. శ్రీమాన్ గౌతమ, శాక్యులు బ్రాహ్మణులను సత్కరించకపోవటము, గౌరవించకపోవటము, పూజించకపోవటము, మర్యాద చేయకపోవటము సరి అయినది కాదు అన్నాడు. ఈ విధంగా అంబట్ట బ్రహ్మచారి ఇలా శాక్యులు నీచులు అంటూ మొదటిసారి ఆరోపణ చేశాడు. ఇప్పుడు ఈ అంబట్ట బ్రహ్మచారి ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని చదువుకుంటే ఏమి, మనసులో ద్వేషబుద్ధి పోలేదు. రాగద్వేష మోహాలు వదలని వాడు ఎన్ని చదువుకున్నా అది గాడిద బరువు మోసినట్లుగానే ఉంటుంది తప్ప అతనికి ఏమీ ఉపయోగపడదు. భగవానుడు ధమ్మపదంలో అన్నాడు, గరిటె అందరికీ పప్పును వడ్డిస్తుంది కానీ ఆ పప్పు రుచి ఏ విధంగా ఉంటుందో ఆ గరిటెకు ఏమాత్రం తెలియదు అని. ఈ అంబట్ట బ్రహ్మచారి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు భగవానుడు నువ్వు ఏమీ నేర్చుకున్నవానిలా లేవు అనేటప్పటికీ కోపంతో, అసంతృప్తితో శ్రమణ గౌతముడు దుష్టుడు అనాలి అనుకొని ఆ విధంగా అనకుండా శ్రమణ గౌతముని వంశాన్నే నిందిస్తూ ఉన్నాడనమాట. శాక్య జాతిని, ఆయన పుట్టినటువంటి శాక్య వంశాన్ని నిందిస్తూ, ఈ శాక్యులు నీచులు, కఠినులు, క్షుద్రులు, మోసగాళ్ళు, వాళ్ళు బ్రాహ్మణులను సత్కరించరు, గౌరవించరు, పూజించరు, బ్రాహ్మణులకు మర్యాద చేయరు అని శాక్యులు నీచులు అంటూ మొదటిసారి ఆరోపణ చేస్తాడు. అంబట్ట, శాక్యులు నీ పట్ల చేసిన అపరాధమేమి? అప్పుడు భగవానుడు అడిగిండు, శాక్యులు నీ పట్ల చేసినటువంటి అపరాధం ఏమిటి? నీకేమీ బాధ కలిగించిండ్రు వాళ్ళు అని అడిగినప్పుడు, శ్రీమాన్ గౌతమ, ఒకసారి నేను మా ఆచార్యుడు ఏదో పని మీద పంపగా కపిలవస్తుకు వెళ్ళి శాక్యుల సమావేశ మందిరాన్ని చేరుకున్నాను. ఆ సమయంలో అనేక మంది శాక్యులు, శాక్య యువకులు సమావేశ మందిరంలో ఎత్తైన ఆసనాల మీద కూర్చుండి ఒకరినొకరు చక్కిలి గింతలు పెట్టుకుంటూ, నవ్వుతూ, ఆడుతూ నన్ను ఎగతాళి చేస్తున్నట్లుగా ప్రవర్తించారు. ఎవ్వరూ నాకు ఆసనాన్ని చూపించలేదు, కూర్చోమని కుర్చీ చూపించలేదు. శ్రీమాన్ గౌతమ, వారు ఇలా చేయటం సరి అయినది కాదు, తగినది కాదు. శాక్యులు నీచులు, బ్రాహ్మణులను సత్కరించరు, గౌరవించరు, పూజించరు, మర్యాద చేయరు అని రెండవసారి శాక్యులు నీచులు అన్నాడు. అది ఎప్పుడో జరిగిన విషయం. గతంలో వాళ్ళ ఆచార్యుడు ఈ పోక్కర సాతి ఏదో పని మీద కపిలవస్తుకు పంపినప్పుడు వాళ్ళంతా ఈ శాక్యులు సమావేశ మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు
చక్కెర గింతలు పెట్టుకుంటూ నవ్వుతూ నన్ను ఎగతాళి చేస్తున్నట్లుగా ప్రవర్తించిండ్రు తప్ప ఒక్కరైనా నాకు కూర్చోమని ఆసనం చూపించలేదు. అందువల్ల శాక్యులు నీచులు, వాళ్ళు బ్రాహ్మణులను గౌరవించరు అని రెండవసారి అన్నాడు. అప్పుడు భగవానుడు అంబట్ట, లటుకిక పిట్ట కూడా తన గూటిలో ఇష్టమున్నట్లుగా అరుస్తుంది. అంబట్ట, కపిలవస్తు శాక్యులకు స్వస్థలము. ఇంత చిన్న విషయానికి నీవు అప్రసన్నుడవు కాకూడదు అని భగవానుడు నచ్చజెప్పాలని చూస్తాడు. కానీ అంబట్టుడు, శ్రీమాన్ గౌతమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అని వర్ణాలు 4. ఈ 4 వర్ణాలలో క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 3 వర్ణాల వారు బ్రాహ్మణులకు పరిచారకులు. అందువలన శ్రీమాన్ గౌతమ, వారు అలా చేయటం సరైనది కాదు, తగినది కాదు. శాక్యులు నీచులు, బ్రాహ్మణులను గౌరవించరు అని మళ్ళీ 3వసారి అన్నాడు. అంటే అతని అహంకారం ఏమిటి అంటే, ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, తక్కిన వాళ్ళంతా ఈ క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులకు సేవకులట, పరిచారకులు అంటున్నాడు. అందువల్ల వాళ్ళు నాకు ఆసనం చూపించవలసింది, నాకు సేవ చేయవలసింది, వాళ్ళు ఆ విధంగా చేయలేదు. కాబట్టి శాక్యులు నీచులు అంటూ 3వసారి నిందించిండు. అప్పుడు భగవానుడు మూర్ఖుడైన ఈ అంబట్ట బ్రహ్మచారి శాక్యులను నీచులు అని నిందిస్తున్నాడు, నేను ఇతని గోత్రాన్ని అడుగుతాను అనుకున్నాడు. అప్పుడు భగవానుడు అంబట్ట బ్రహ్మచారితో, అంబట్ట, నీ గోత్రమేమి అన్నాడు. శ్రీమాన్ గౌతమ, నేను కన్హాయన గోత్రం వాడను. అంబట్ట, నీ మాతాపితరుల నామగోత్రాన్ని బట్టి చూస్తే, అంటే నీ తల్లిదండ్రుల నామగోత్రాన్ని బట్టి చూస్తే నీ పూర్వీకులకు శాక్యులు యజమానులు, నీవు శాక్యులకు దాసీపుత్రుడవు. అంబట్ట, శాక్యులు రాజు ఇక్ష్వాకువును తమ పితామహునిగా పరిగణిస్తారు. సరే, ఈ విధంగా మాటిమాటికి శాక్యులు నీచులు అంటూ నిందిస్తూ ఉంటే ఇతనికి బుద్ధి చెప్పాలి అని భగవానుడు అనుకొని, సరే ఇతని గోత్రం ఏంటిదో అడగాలి అని, నీ గోత్రం ఏమిటి అన్నాడు. అంటే నాది కన్హాయన, అది కృష్ణాయన గోత్రము అన్నాడు. నీ గోత్రాన్ని బట్టి చూస్తే శాక్యులు నీకు యజమానులు, నీవు శాక్యులకు దాసీపుత్రుడవు, అంటే శాక్యుల యొక్క దాసికి పుట్టినవాడవు. అంబట్ట, శాక్యులు రాజు ఇక్ష్వాకువును తమ పితామహునిగా పరిగణిస్తారు. శాక్యులు ఇక్ష్వాకువును తమ వంశమూల పురుషుడిగా లెక్కిస్తూ ఉంటారు. పూర్వము అంబట్ట రాజు ఇక్ష్వాకువు తనకు ప్రియమైన, తన మనస్సుకు నచ్చిన భార్యకు పుట్టిన పుత్రునకు రాజ్యాన్ని ఇవ్వదలచి ఓక్కాముకుడు, కరకండుడు, హత్తినీకుడు, సినీసూరుడు అనే పేర్లు గల పెద్ద కొడుకులను దేశం నుండి వెడలగొట్టాడు. పూర్వము ఈ ఇక్ష్వాకు రాజు తనకు నచ్చిన, తనకు ప్రియమైన భార్యకు పుట్టిన కొడుక్కే రాజ్యాన్ని ఇవ్వాలి అనుకొని ఆయన కంటే పెద్దవారైనటువంటి ఈ 4 ఓక్కాముకుడు, కరకండుడు, హత్తినీకుడు, సినీసూరుడు ఈ 4 దేశం నుంచి వెడలగొడతారు, అంటే బయటకు పంపించేస్తారు ఈ రాజు ఇక్ష్వాకు. వారు దేశం నుండి వెళ్ళిపోయి హిమాలయ ప్రదేశంలో పుష్కరిణీ తీరంలో మహాశాఖవనాన్ని చేరుకొని అక్కడ నివసించారు. వారు జాతి చెడుతుందనే భయంతో స్వంత చెల్లెళ్లతోనే సహవాసం చేశారు. ఈ జాతి పిచ్చి పూర్వకాలం నుంచి, బుద్ధుడి కంటే పూర్వం నుంచే ఏ విధంగా ఉన్నదో ఈ ఉదాహరణతో మనకు తెలుస్తూ ఉన్నది. కొన్నాళ్లకు ఇక్ష్వాకు
ఈ కుమారులు ఎట్లా ఉన్నారో చూసి రమ్మని మంత్రులను పంపిస్తే అక్కడ ఉన్న విషయమంతా, జరిగిన విషయమంతా మంత్రులు ఇక్ష్వాకుతో చెబుతారు. అప్పుడు ఈ రాజు ఇక్ష్వాకువు కుమారులు శాక్యులు అంటే ఇది నీకు శక్యమా అని అంటాం కదా, అంటే ఇది నీ చేతనవుతుందా, అంతటి సామర్థ్యం నీలో ఉన్నదా అనే అర్థంలో వీళ్ళు శాక్యులు, కుమారులు శాక్యులు అంటే సమర్థులు, పరమశాక్యులు అని ఉదానాన్ని పలికిండు. ఆ మాటలు విన్న తర్వాత అప్పటి నుండి అంబట్ట వారు శాక్యులు అని పిలువబడినారు. అతడు అంటే ఆ ఇక్ష్వాకువు మా వంశానికి మూలపురుషుడు. ఆ ఇక్ష్వాకువు మా శాక్య వంశానికి మూలపురుషుడు అని అంబట్టునితో చెప్పిండు. ఇంకా అంబట్ట రాజు ఇక్ష్వాకువుకు దిశ అనే పేరు గల దాసి ఉండేది. ఆమె కనుహునికి జన్మనిచ్చింది. కనుహుడు అంటే నల్లనివాడు అని, కృష్ణుడు అంటే కూడా నల్లనివాడు అని. మనము శుక్లపక్షము కృష్ణపక్షము అంటాము కదా. శుక్లపక్షం అంటే వెలుతురు, చంద్రుని వెలుతురు ఉండే 15 రోజులు, వెలుతురు పెరిగే 15 రోజులు. కృష్ణపక్షంలో ఏం జరుగుతుంది, క్రమక్రమంగా చంద్రుని వెలుతురు తరిగిపోతూ ఉంటుంది. అంటే అవి నల్లని దినాలు, అవి నల్లని రాత్రులు. శుక్లపక్షంలోనేమో తెల్లని రాత్రుల్లోని. ఈ విధంగా ఎవరైనా నల్లని రంగుతో పుడితే వాళ్ళని కృష్ణుడు, నల్లనివాడు అనేవాళ్ళు. ఈ ఇక్ష్వాకువుకు దిశ అనే పేరు గల ఒక దాసి ఉండేది. ఆమె ఈ నల్లని వానికి జన్మ ఇచ్చింది. పుడుతూనే ఆ కన్హుడు, అమ్మా నన్ను కడుగు, అమ్మా నన్ను స్నానం చేయించు, ఈ మురికిని తొలగించు, నేను నీకు చాలా మేలు చేస్తాను అన్నాడు. తల్లితో ఆ విధంగా అన్నాడు. ఆ కాలంలో పిశాచం అనడానికి బదులు నల్లనిది కన్హ అనేవారు. అప్పుడు వారు ఇతడు పుట్టుకతోనే మాట్లాడినాడు, కన్హ పుట్టింది, పిశాచం పుట్టింది అన్నారు. అప్పటి నుండి అంబట్ట అతడు కన్హాయనుడని పేరు పొందాడు. అంబట్ట ఆ కన్హాయనుడే మీ పూర్వపురుషుడు. అంబట్ట మీ తల్లిదండ్రుల పూర్వ నామగోత్రాలను బట్టి మీకు శాక్యులు యజమానులు, నీవు శాక్యుల దాసీపుత్రుడవు అన్నాడు. ఇక్కడికి ఈరోజు చాలు.